నమస్కారం ఇది సంగతికి స్వాగతం రాష్ట్రంలో జ్వరాల కాలం నడుస్తోంది అనారోగ్యాలు పట్టి పీడిస్తున్నాయి కాలం మార్పు కొరవడిన ముందస్తు జాగృత సమస్య వెలుగులోకి వచ్చినా సకాలంలో అందని వైద్య సదుపాయాలు సర్వజనాన్ని గజగజలాడిస్తున్నాయి ఆదిలాబాద్ నుంచి విశాఖ మన్యం వరకు గిరిజనుల పరిస్థితి అయితే మరీ దారుణం డెంగ్యూ చికెన్ గన్యా వంటి జ్వరాలు విజృంభిస్తున్నాయి మరోవైపు పొంచి ఉన్న మలేరియా మంచంపై నుంచి లేవనీయడం లేదు గిరిజన ప్రాంతాలకు చుట్టం చూపుగా వస్తున్న వైద్య సిబ్బంది ఇచ్చే సరిపడని మందులతో బతకలేక చావలేక ముప్పు తిప్పులు పడేవారు మరికొందరు సమస్య తీవ్రతతో రోజు రోజుకి మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది ప్రజారోగ్యానికి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఆరోగ్య అత్యవసర పరిస్థితే తలెత్తిందా అన్న ఆందోళన రేకెత్తిస్తున్న ఆ పరిస్థితులపై ఈటీవీ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు ఇవి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామానికి వెళ్లినా ఏ గిరిజన ప్రాంతాన్ని తట్టినా ఇదే పరిస్థితి రకరకాల జ్వరాలతో జనం మంచం పడుతున్నారు డెంగీ మలేరియా చికెన్ గున్యాల బారిన పడి గజగజ వణుకుతున్నారు పల్లెలు గిరిజన ప్రాంతాల్లో అయితే ఈ జ్వరాల బాధితులు రెట్టింపు సంఖ్యలో పెరిగిపోతున్నారు ఆరోగ్య కేంద్రాలు దూరంగా ఉండటం అందున మందుల సరఫరా సరిగా లేకపోవడంతో అనారోగ్యాలు ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి విస్తరిస్తున్నాయి అమాయకుల ఉసురు తీస్తున్నాయి జ్వరాల విజృంభణ బాధితుల కష్టనష్టాలను కళ్లకు కట్టినట్లు చూపే ఉదాహరణ విశాఖపట్నం జిల్లా బుదరళ్ల గ్రామ పంచాయతీ కొయ్యూరు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండల మధ్య బుదరళ్ల పంచాయతీలో మరో మొత్తం 33 గ్రామాలు విలీనమై ఉన్నాయి అంతమందికి ఆసరా ఇవ్వాల్సిన బుదరళ్ల వాస్తవ చిత్రం మాత్రం పూర్తి విరుద్ధం పంచాయతీ కేంద్రమే ఇలా ఉంటే మిగతా గ్రామాల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ గ్రామాల ప్రజలు వ్యాధులతో మగ్గుతున్నా పట్టించుకునే నాదుడే లేడు వారం 10 రోజులుగా మంచం పట్టినప్పటికీ వారి వంక చూసే ఆరోగ్య సిబ్బందే కరవు జ్వరం కడుపు నొప్పి హెడ్ఏక్ వాంతులు విరచనలు అవుతున్నాయండి వాళ్ళు ఇచ్చిన బాగున్న మెడిసిన్ తీసుకునే వాళ్ళం వెళ్ళడానికి ఇబ్బంది ఉంది జ్వరానికి ఇంకా మాత్రలు వేసుకోవడానికి అవకాశం లేదండి అద్దరు ఇది వెళ్ళటానికి అందు గురించి ఇంకా జ్వరాలైనా అలా ఉండిపోయాం ఇంట్లో జ్వరాల గురించి చెప్పామండి మాకు పీళ్ళలోని ఎంఎస్ వారానికి సోమవారం పూట వస్తుంటారు ఏనమ్మ వస్తే ఫస్ట్ బుధవారం వస్తుంది ఇంజక్షన్లు గట్ట వేయడానికి పిల్లలకి ఎంఎస్కి బాగలేక 2 వారాల నుంచి రాలేదండి చెప్తేనేమో మొన్న మధ్య రోజులు వెళ్ళి హాస్పిటల్ దగ్గర టాబ్లెట్లు తీసుకోమంటారు మొన్న వెళ్ళాం కానీ టాబ్లెట్లు ఇవ్వలేదండి లేవనేసి హాస్పిటల్లో లేవనేసి మేడం కూడా చెప్పారు నల్లమల అటవీ ప్రాంతాన్ని తీసుకుంటే నల్గొండ మహబూబ్ నగర్ గుంటూరు ప్రకాశం కర్నూలు జిల్లాలలోని గిరిజన తండాల్లో వందల సంఖ్యలో గిరిజనులు మంచం పట్టారు శ్రీశైలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని 6 జిల్లాల్లో 41,787 మంది గిరిజనులు జీవిస్తున్నారు వారికి వైద్య సేవలకు వీలుగా 41 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆరోగ్య కేంద్రాల్లో కొన్నింటిలో వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండగా పనిచేస్తున్న వారు విధులకు హాజరు కాకపోతుండటంతో గిరిజనులకు వైద్య సేవలు అందటం లేదు దాటాలు ఎప్పుడో నెలకు 2 నెలలకు వస్తూ ఉంటారు ఏదో గోకరం గంట ఎవరండి మరి
ఇద్దరు వస్తూ ఉంటారు, మందులో ఇస్తారు, నెలకు ఒకసారి వస్తుంటారు. మాతరలో ఇచ్చి వెళ్ళిపోతారు. జ్వరాలు అవి పానాలు బాగాలేకుంటే ఇంకా ఎక్కడ వణికిలేదు సార్. ఇంకా అది ఏదన్నా ఒకటి అయి సావాల్సింది ఇక్కడనే. గవర్నమెంట్ వాళ్ళు వస్తారు, ఆ నెత్తర కూర్చుకోవడం ఇక పోవడం. వాళ్ళకు సూజ్ చేసేయలేదు, జ్వరం వచ్చి సూజ్ చేయరంటే సూది లేవు మా కాడ అంటారు. ఆరోగ్య సిబ్బంది అన్ని ప్రాంతాల్లో పర్యటించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులు పట్టణాలకు వెళదామంటే కనీసం రవాణా సౌకర్యం కూడా లేక తాండాల్లోనే మగ్గిపోతున్నారు. కరీంనగర్ జిల్లాలో డెంగీ నెల వ్యవధిలోనే 18 మందిని పొట్టన పెట్టుకోగా మరో 5గురు విష జ్వరాలతో మరణించారు. జిల్లా మొత్తం ప్రైవేటు వైద్యశాలలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తం 1000కి పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. వారిలో 500 మంది హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో, స్థానిక ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో 500 మంది వైద్యం పొందుతున్నారు. సిరిసిల్ల నుంచి అక్కడికి జైన్ చేస్తే ఇక్కడ పంపించండి సారు. అమ్మాయికి రక్త పరీక్ష అయితే మామూలుగానే అంటారు, కానీ జ్వరం జారతలేదు. మీరు కానీ వరంగల్ అంటే సార్ మేము ఇక్కడికే అంత అక్కడ లేవని ఇక్కడ టెస్ట్కి పంపించండి, అక్కడ జ్వరం లేదని ఇక్కడ పంపించండు, ఆ టెస్ట్ ఇక్కడ చేస్తారని అక్కడికైనా పంపించండి, మళ్ళీ మీరు వరంగల్ రాస్తారని అడిగింది సార్. 4 days అవుతుంది. ఇంకా వామిటింగ్ బాగా, ఏం తింటే ఆగుతలేదు, వాటర్ తాగినా వాటర్ కూడా అవుతుంది. డెంగ్యూ ఫీవర్ అన్నారు, 3 days అవుతుంది వచ్చి. డెంగ్యూ ఫీవర్ ఏదైతే ఉన్నదో చాలా రోజుకు పెరుగుతూ ఉన్నది, కానీ తగ్గట్లేదు. ఎందుకంటే దీని మీద క్లీన్ అండ్ గ్రీన్ సరిగా చేయట్లేదు. దోమలను కంట్రోలింగ్ చేయడంలో కొంచెం విఫలమవుతున్నట్టు మాకు అనిపిస్తుంది సార్. ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం వరకు అనుకొని దోమల విషయంలో శ్రద్ధ తీసుకొని తగ్గించి డెంగ్యూ వ్యాధులను తగ్గించాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం సార్. ఆదిలాబాద్ లో ఓ ప్రభుత్వ వైద్యుడే డెంగీతో మరణించడం సమస్య తీవ్రతకు నిదర్శనంగా చెప్పొచ్చు. పదుల సంఖ్యలో మృతులు, వందలాది మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. 2 నెలల వ్యవధిలోనే దాదాపు 50 మంది డెంగీతో చనిపోయినా అధికారుల్లో చలనమే కనిపించటం లేదు. ఆదిలాబాద్, ఉట్నూరు, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ డివిజన్లలో రోజూ వందల సంఖ్యలో ఆసుపత్రి పాలవుతున్నారు. 111 కోట్లతో నిర్మించిన రిమ్స్లో డెంగీ కనీస సౌకర్యాలు అందుబాటులో లేక బాధితులను అటు మహారాష్ట్రకో ఇటు హైదరాబాద్కో రిఫర్ చేయాల్సిన దుస్థితి. సాక్షాత్తు రిమ్స్ మెడికల్ కళాశాల అనాటమీ విభాగ అధిపతి డాక్టర్ వెంకటరమణ డెంగీతో మృతి చెందటం వైద్యుల్లోనూ అభద్రతను పెంచుతోంది. వరంగల్ జిల్లాలోనూ డెంగ్యూ మరణ మృదంగం మోగుతోంది. ప్రధానంగా ఏటూరు నాగారం, భూపాలపల్లి ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ఏటూరు నాగారం మండలంలో వారం రోజుల్లోనే జ్వరాలతో 7గురు మృతి చెందారు. భూపాలపల్లి ప్రాంతంలో 20 వరకు మరణాలు సంభవించాయి. ఒక్క భూపాలపల్లి ఆసుపత్రికే 20 రోజుల వ్యవధిలోనే 300కు పైగా డెంగీ కేసులొచ్చాయి. ఇక ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కైన ఎంజీఎంలో కనీస సౌకర్యాలే లేక నానా అవస్థలు పడాల్సిన దుస్థితి. బెడ్లు లేక మా నాన్న కిందనే ఉత్తా వాడుకున్నారు. రక్త కణాలు తక్కువ ఉన్నాయి మా నాన్నకి. చెల్లికి డెంగీ. 2 ఉన్నారండి ఇక్కడ. డాక్టర్లు టెస్ట్ చేస్తున్నారని మెడిసిన్ ఇస్తున్నారు. జ్వరం వస్తుందని వచ్చినాం మేము. వస్తే మరి బెడ్ లేదు, మరి ఉంటే ఉండండి, లేని తర్వాత అనద్దు అని అన్నారు. మరి అవస్థ మాకు ఉన్నది కాబట్టి వచ్చినాం. సీజనల్ వ్యాధులు ముదిరి మన్నెం మంచానికి ఎక్కినప్పుడు హడావిడి చేసే ప్రభుత్వం
ముందు జాగ్రత్తగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో గిరిపుత్రుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఫలితం ఏటా సీజనల్ వ్యాధుల మరణాల పరంపర.